హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో ముందుగా కంటెంట్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండి ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. అండ్ ఇక్కడ వాడిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుంచి తీసుకోబడ్డాయి. సో మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ జరగబోతుంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అదే బెంగళూరులో. సో ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ఆడింది, గెలవడం జరిగింది. సో మేబీ అదే టీం ఆడొచ్చు, చేంజెస్ చేయకపోవచ్చు. ఆర్సీబీ ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఎలాగైనా గెలిచి ఇంకా కొంచెం పైకి వెళ్ళాలనే పట్టుదలతో ఆడుతుంది. సో సేమ్ టీం ఆడుతుంది కాబట్టి లాస్ట్ మ్యాచ్లో చూద్దాం. ఇప్పుడు నా ప్రెడిక్షన్ ప్రకారం రజత్ పాటీదార్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, ఫిల్ సాల్ట్, రషిక్ దర్ లాస్ట్ మ్యాచ్లో ఆడారు, ఈ మ్యాచ్లో చూద్దాం మరి. రొమారియో షెఫర్డ్, సుయాష్ శర్మ, టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్ ఆడతారో చూద్దాం. జాకబ్ డఫీ. సో వీళ్ళు ఆడారు, మేబీ అదే టీం ఆడొచ్చు, చూద్దాం. సేమ్ మేబీ చేంజెస్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఎల్ఎస్జీ చూడండి. ఎల్ఎస్జీ లాస్ట్ మ్యాచ్ జీటీతో ఓడిపోవడం జరిగింది. సో సేమ్ టీం ఆడతారని అనుకుంటున్నాను వీళ్ళు కూడా. సో టీం చూడండి, రిషబ్ పంత్ కెప్టెన్, మక్రమ్, నికోలస్ పూరన్, ముకుల్ చౌదరి, మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్ ఆడతారో లేదో చూద్దాం. ఆయుష్ బదోని, మహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, సిద్ధార్థ్ ఆడడం జరిగింది, చూద్దాం ఈ మ్యాచ్లో ఆడతారనుకుంటున్నా. దిగ్వేజ్ సింగ్ రాతి, ప్రిన్స్ యాదవ్. సో వీళ్ళే ఆడారు, ఇదే టీం ఆడే అవకాశం ఉంది ఎల్ఎస్జీ తరఫున. సో ఆర్సీబీ స్క్వాడ్, ఎల్ఎస్జీ స్క్వాడ్ చూశారు కదా. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే, సో థర్డ్ ప్లేస్లో ఆర్సీబీ ఉంది, 7th ప్లేస్లో ఎల్ఎస్జీ ఉంది. సో ఈ మ్యాచ్లో నా ప్రిడిక్షన్ ప్రకారము ఆర్సీబీ 55% గెలుస్తుంది. అంటే ఎవరు గెలవబోతున్నారు మ్యాచ్ అంటే ఆర్సీబీ గెలవబోతుంది. సో 45% ఎల్ఎస్జీ గెలవబోతుంది. సో అంటే చెప్పలేమన్నమాట, అంతే. మ్యాక్సిమం 55% అన్నాను కాబట్టి ఆర్సీబీ గెలుస్తుంది, 45% ఎల్ఎస్జీకి ఇస్తాను. సో మిరాకిల్ ఏమైనా జరిగితే అది ఇటు దాటు అటు ఇటు అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం 55% ఆర్సీబీ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు, ఈరోజు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆర్సీబీ గెలుస్తుందా, ఎల్ఎస్జీయా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎండ్కి వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము. జై హింద్.